అందుకే గురువుగారి శరీరం నలుగుడు పడిపోకుండా గురువుగారి శరీరం ఆరోగ్యవంతంగా ఆయన సంతోషంగా ఉండి మరిన్ని మంచి విషయాలు శిష్యులకు హితోపదేశం చెయ్యడానికి వీలుగా ఆయన విశ్రాంతి పొంది ఆరోగ్యం పొందడానికి వీలుగా ఆయన శరీరాన్ని రక్షించుకోవడం కోసమని శిష్యులు పరిశ్రమిస్తూ ఉంటారు. దాన్ని దేహ శుశ్రూష అంటారు. మూడవది ఆత్మ శుశ్రూష. గురువు గారి హృదయం తెలుసుకుని ఆయన ఏది చెప్తున్నారో దాన్ని కేవలం వినడం కొరకు అని కాకుండా జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని గురువు కష్టపడి శ్వాసని వీక్షించి చెప్పినటువంటి మాటలను తాను ఉపయుక్తం చేసుకుని సార్థక్యాన్ని పొందడం. ఈ మూడిటిని శుశ్రూష అంటారు. అలా బలిచక్రవర్తి మహానుభావుడైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క శుశ్రూష చేశాడు. చాలా కాలం శుశ్రూష చేసిన తర్వాత అడిగాడు ఒక రోజున శుక్రాచార్యుల వారు, నువ్వు ఏ సంకల్పంతో నాకు ఇలా శుశ్రూష చేస్తున్నావు అని. తెలుసుకోలేనంత అమాయకుడు కాడు. ఎందుచేత అలా శుశ్రూష చేస్తున్నాడో, తన ప్రయత్నంతో దేవలోకాన్ని దేవతల్ని గెలవలేక గురువుల ఆశీర్వచనము వలన మాత్రమే ఇది సంభవం అవుతుందని తనకి శుశ్రూష చేస్తున్నాడని తెలుసుకున్నటువంటి శుక్రాచార్యుల వారు రాజు యొక్క అభీష్టాన్ని నెరవేర్చడం కోసమని విశ్వజిత్ అనబడేటటువంటి యాగం తీశాడు. యాగము ఖచ్చితంగా స్వరంతో కూడుకున్నటువంటి మంత్రములతో చేస్తే దాని హవిస్సు దేవతలకు వెళుతుంది కాబట్టి దేవతలు అనుగ్రహిస్తారు అని.